కుటుంబ సభ్యులను కూడా ఆయన పరామర్శించారు. ఇప్పుడు ఆయన రాక సందర్భంగా చూసినట్లయితే కిర్లంపూడి ఊరిలో నుంచి కూడా పెద్ద భారీగా జనం ఆయన వెంట తరలి వచ్చారు. ఇక్కడ కిర్లంపూడిలోని ముద్రగడ నివాసం వద్ద చూసినట్లయితే జనం కిక్కిరిసిపోవడంతో తొక్కిసలాట కూడా చేసుకుంది. కొంతమందికి గాయాలు కూడా ఆగిన పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. కొంతమంది పోలీసులు కూడా కింద పడిపోయే పరిస్థితి ఏర్పడింది. అయితే జగన్ వచ్చిన 10 నిమిషాలు ఇప్పటికి 10 నిమిషాలు అవుతుంది. వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఇప్పుడు బౌద్ధ కయానికి నివాళులు అర్పించి ఇప్పుడు మళ్ళీ వెనక్కి వస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్న నాయకులతోటి అలాగే కుటుంబ సభ్యులతో కూడా మన మాట్లాడుతున్నారు. అయితే అంటే జగ్గంపేట లో ప్రత్యేకమైన హెలికాప్టర్ లో జగ్గంపేటకు వచ్చి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి వచ్చారు. అయితే ఇప్పుడు 2 గంటలు వస్తారన్నది ఒక అర్ధ గంట ఆలస్యంగా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ జగన్ వెళ్ళిన తర్వాత మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే అంత్యక్రియలు కూడా ఇదే ఆవరణలో ఆయనకి ఏదైతే తన నివాసం ఉందో నివాసానికి ఒక 50 మీటర్లు ఎదితే అంటే ఒక గార్డెన్ లోనే ఆయనకి ఖననం చేసి అంత్యక్రియలు నిర్వహించేందుకు అక్కడ పెద్దగా గొయ్యి కూడా తీసి ఉంచారు. అయితే ఇప్పుడు అంత్యక్రియలు ఒక రకంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అధికారిక లాంఛనాలతో అంటే ఆయన మాజీ మంత్రి 4 సార్లు ఎమ్మెల్యే చేశారు, ఎంపీ చేశారు. మాజీ మంత్రి ఇలాగా కాలం చేసినప్పుడు ఒక ప్రోటోకాల్ తోటి అంటే అధికారిక అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించే ఆనవాయితీ ఉంది. అయితే ఇక్కడ ఈ ఆనవాయితీని ఇక్కడ వీరు వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులు వీరిని మాకు అసలు అవసరం లేదు. ఇప్పటికే వైసీపీకి సంబంధించిన నాయకులు కూడా ఇక్కడ మాజీ ఎమ్మెల్సీ తోట తిరుమూర్తులు, ఎమ్మెల్సీ తోట తిరుమూర్తులు, మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి వాళ్ళకి మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వీళ్ళందరూ కూడా ఇక్కడ వేచి ఉన్నారు. అలాగే మాజీ మంత్రి దాడిశెట్టి రాజా వీళ్ళందరితో కూడా ఈ అంశం మీద కూడా మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పటికే ముద్రగడ నివాసం దగ్గరికి వచ్చి ముద్రగడకి భౌతికాయానికి నివాళులు అర్పించి ఇక్కడ వారి కుటుంబ సభ్యులను ఆదర్చి వెళ్లిన మంత్రులు కొందరు దుర్గేష్ కూడా ఇక్కడే ఉండి ఈ అంత్యక్రియలు చేయాలని చెప్పేసి ఇక్కడికి రావడంతో అంటే కూటమి ప్రభుత్వం నిర్ణయించడంతో అందుకు వారు కూడా ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ వీరైతే అధికారిక లాంఛనాలు వద్దని చెప్పడంతో అంతేకాకుండా ఆయనకి ఎలాంటి చిన్న దినం కానీ పెద్ద దినం కానీ కార్యక్రమాలు కూడా చేయొద్దని చెప్పేసి ముద్రగడ పద్మనాభం గారు ఆయన తన కుటుంబ సభ్యులకి తెలిపారని చెప్పేసి కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న సన్నిహితులకు నాయకులకు తెలిపిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చిన్న కార్యక్రమం నిర్వహించాలా లేదా అలాగే పెద్ద కార్యక్రమం నిర్వహించాలా లేదా అనేది కూడా ఒక సందిగ్ధత ఇక్కడ నాయకుల్లో సన్నిహితుల్లో కుటుంబ సభ్యుల్లో కూడా ఉంది. వారి కుటుంబంలో సతీమణి కానీ వారు కుమారులు కానీ చిన్న దినం కానీ పెద్ద దినం కానీ కార్యక్రమం నిర్వహించొద్దని తన తండ్రి చెప్పినట్టు వారు చెప్పారు. అంతేకాకుండా ఇక్కడే ఇంటి ఆవులని ఈ అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పి కూడా కోరడం అలాగే ఖననం కూడా కోరడంతో ఆ విధంగానే ఇక్కడ ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇక్కడ జగన్ వచ్చి ఇక్కడ ఏదైతే ముద్రగడ పద్మనాభం భౌతికాయాన్ని సందర్శించి ఇక్కడ నివాళులు అర్పిస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున తొక్కిసలాట జరిగింది. కొంతమంది కాన్షర్ కూడా గాయాలైనవి. వారు కూడా వెంటనే సపేరీలు చేసి వారికి ఇబ్బంది లేకుండా కానిస్టేబుల్ చర్యలు తీసుకున్న పరిస్థితి. కొంతమందికి కాళ్ళు ఇబ్బందులు కూడా ఏర్పడ్డాయి. అయితే మొత్తానికి చూసినట్లయితే ఉదయం నుంచి కూడా మొత్తం దారులన్నీ కూడా గోదావరి జిల్లాలో దారులన్నీ కూడా కిర్లంపూడికే దారితీస్తాయి. అలాగే మొత్తం కాపు చేసే నాయకులు అలాగే తెలుగుదేశం, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య ప్రముఖులందరూ కూడా ఇక్కడికి చేరుకుని ముద్రగడ పద్మనాభం గారికి ఇక్కడ పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఆయన సేవలని కొనియాడుతూ మాట్లాడారు. ఘన నివాళులు అర్పించారు. కాపు ఉద్యమానికే కాదు రాష్ట్ర రాజకీయాలకు కూడా
ఆయన లేని లోటు చాలా ఉందని చెప్పేసి కూడా మాట్లాడారు. ఆయన ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థిగా ఒక ప్రతిపాదన చేసే స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఆయన నిరాకరించారు. ఆయన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చేసి ఆ తర్వాత స్థాయిలో పదవి కూడా నిర్వహించడానికి అనుకూలం ఉందని చెప్పేసి బీజేపీ ముఖ్య శ్రేణులు చెప్పినప్పటికీ కూడా ఆయన వినకుండా మళ్ళీ బీజేపీ పార్టీని కూడా ఆయన వదిలి బయటికి వెళ్లారని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ సోమవీర్రాజు మాట్లాడుతూ ఆయన మాట్లాడిన పరిస్థితి ఇక్కడ మీడియా ముందే ఈ విషయాలు స్పష్టంగా చెప్పారు. అంటే ముద్రగడ వ్యక్తిత్వం ఎలాంటిది అనేది వచ్చిన ప్రతి నాయకులు కూడా వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ప్రతి కాపు చేసే కాదు, అలాగే వివిధ పార్టీల నాయకులు కూడా ముద్రగడ పద్మనాభ వ్యక్తిత్వాన్ని ఇక్కడ చాలా ప్రస్ఫుటంగా చెప్తూ ఆయన మాట మీద నిలబడే నాయకుడు, ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ముందుకెళ్లే నాయకుడు, అలాగే తన ముద్ర మొదటి నుంచి కూడా చెరగనిదిగా వేసుకున్నారు. ఒక ఎమ్మెల్యేగా నెగ్గినప్పుడే ఒక రాజీనామా పత్రం కూడా జైలులో పెట్టుకుని ఆయన కార్యక్రమాలకి అసెంబ్లీకి అటెండ్ అవుతూ ఉండేవారని కూడా ప్రస్తావించారు. ఆయన మొత్తం ఉద్యమ స్ఫూర్తి చూసినట్లయితే 1993లో కుటుంబ సభ్యులతో సహా కాపు పేద విద్యార్థులకి విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రత్యేక రిజర్వేషన్లు కేటాయించాలని చెప్పేసి ఆయన చేసిన నిరాహార దీక్ష చాలా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. అప్పట్లో ఓ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చి ఆయన జీవో 30 రిలీజ్ చేసి కాపు విద్యార్థులకి స్కాలర్షిప్లు మిగతా కార్యక్రమాలు చూస్తామని చెప్పేసి హామీ ఇవ్వడంతో అప్పుడు దీక్ష నిర్వహించడం, ఆ తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ సత్కరించడం, ఇదే నేపథ్యంలో రావులపాలెంలో కూడా ఒక సభని నిర్వహించడం, అప్పుడు లాఠీ చార్జీ చేసినప్పటికీ కూడా ఆయన వెనుదిరగకుండా పోరాటం సాగించడం. అయితే ఆయన కాపు ఉద్యమానికి 93లో వచ్చేటప్పుడు ఆయనకున్న పదవిని కూడా రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి ఆయన ఉద్యమంలో తిరిగిన విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావిస్తూ అనేక మంది ప్రముఖులు, అనేక మంది కాపు జేఏసీ నాయకులు, అలాగే వివిధ పార్టీల పక్షాల నాయకులు కూడా ఆయన ఉద్యమ స్ఫూర్తిని, ఆ ఉద్యమ పోరాట ప్రతిమను, అలాగే రాజకీయ ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ ఆయన మాట్లాడటం చాలా అందరికీ కూడా గగురుబాటు గురి చేసిన పరిస్థితి. ఎందుకంటే అలాంటి పెద్ద నాయకుడు ఇక్కడ కోల్పోవడం అనేది ఒక కాపు సామాజిక వర్గమే కాదు, ఇక్కడ అన్ని వర్గాలకి కూడా చేరుకోడు. ఇక్కడ ఏదైతే ప్రతిపక్ష నియోజకవర్గం ఉందో ఇక్కడ బీసీ ఎస్టీ సామాజిక వర్గాలు ఎప్పుడు ఆయన ఏ కార్యక్రమం చేసినా ఆయన వెంట నుండి నడిపించేవారని కూడా ఇక్కడ అందరూ చెప్తూ ఉంటే ఇక్కడ అందరూ కూడా ఆశ్చర్యచకితులైన పరిస్థితి. అయితే ఇప్పుడు ఆయన అంత్యక్రియలు మరొక గంటలో ప్రారంభం కానున్నాయి. అంటే ఇక్కడి నుంచి జగన్ అంటే మాజీ సీఎం జగన్ వెళ్ళిన తర్వాత ఈ అంత్యక్రియలు ప్రారంభమవుతాయి. ఆయనకి సంబంధించి ఆయన ఇంటి దగ్గరే ఇంటి ఆవరణలోనే నిర్వహించాలని తన కుమారుడు గిరిబాబు హాస్పిటల్లో ఉండగానే ఈ కోరిక తండ్రి కోరినట్టుగా గిరిబాబు కూడా చెప్పడం, అందుకు తగ్గట్టుగా ఇక్కడ సన్నిహితులు వారు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ఇంటి ఆవరణలోనే ఇంటికి ముందు భాగంలో ఉన్న గార్డెన్ లో 50 మీటర్ల దూరంలోనే ఆయనకి సంబంధించిన ఖననం చేసేందుకు ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అది ఖననం చేయాలి, అలాగే చిన్న కార్యక్రమం చేయకూడదు, అలాగే పెద్ద కార్యక్రమం కూడా తనకు చేయకూడదు అనేది ముద్రగడ పద్మనాభం గారు కొన్ని నిబంధనలు చెప్పారని చెప్పేసి వారి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆయనకి ఆత్మ శాంతి చేకూర్చడం కోసం, ఆయన కోరిన కోరికలు ఈ విధంగా తీర్చడం కోసం తాము కట్టుబడి ఉంటామని చెప్పేసి వారి కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి. ఆయన కుమారుడు గిరిబాబు దగ్గరే ఉండి అందరినీ కూడా ఆయన ఓదార్స్తుంటే అందరికీ కూడా ఆయన సముదాయించి ఆయనకి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇప్పుడు అధికారిక లాంఛనాలతోటి ఈ కార్యక్రమం వద్దని చెప్పేసి వారు చెప్తున్నారు. అయితే మరోవైపు ఒక గౌరవప్రదంగా మాజీ మంత్రికి ఒక 4 పర్యాలు ఎమ్మెల్యే చేసినందుకు, అలాగే ఇలాంటి పరిస్థితుల్లో అధికార లాంఛనాలు అనేది సాధారణంగా ఇస్తూ ఉంటారు. ఆ ప్రోటోకాల్ అనేది మెయింటైన్ చేయాలి. అందువల్ల అధికారిక లాంఛనాలతో కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి ఒకవైపు కూటమి మంత్రి కొందల దుర్గేష్, అలాగే మంత్రి వాసిరెడ్డి సుభాష్ కూడా చెప్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ అలాగే ఈ అధికారిక లాంఛనాలకు సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే ఇప్పుడు ఏమి అనుమతిస్తారా అనుమతించరా అనేది ఇప్పుడు ఒక చర్చ జరుగుతూ ఉంది.
ఈ నేపథ్యంలో ఇక్కడ చూసినట్లయితే మొత్తం ముద్రగడ పద్మనాభం సంబంధించిన అనుచరులు, ఆయన సన్నిహితులు, అభిమానులు, అలాగే వివిధ ప్రాంతాల నుంచి ఇటు ఉత్తరాంధ్ర విశాఖపట్నం, అలాగే ఇటు రాయలసీమ విజయవాడ ప్రాంతం నుంచి కూడా అనేక మంది ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది. వీరందరితో కూడా మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా జనసంద్రంగా మారింది. విషాద ఛాయలు అలుముకున్నప్పటికీ కూడా ఆయన ఒక గొప్ప కీర్తిని అందరూ కీర్తిస్తూ ఆయన ఆయన పరిపాలన తీరుని కానీ, ఆయన కాపు ఉద్యమానికి చేసిన సేవ కానీ, ఆయన కాపు ఉద్యమానికి సంబంధించి ఆయన ఎప్పుడు పోరాటం చేసిన ఆయన పదవులను సైతం చర్చించి రోడ్డు మీదకి రావడం అనేది జరగడం, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా గుర్తు చేసుకోవడం ఇక్కడ కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడ అంత్యక్రియలకి అయితే ఏర్పాట్లు పూర్తి చేస్తారు. ఇప్పుడు ఒక గంట సమయంలోనే జరుగుతాయి. ఇప్పటికే వేలాది సంఖ్యలో అభిమానులు తరలివచ్చి ఇక్కడ ముద్రగడ పద్మనాభం భౌతికాయానికి పూలమాలలేసి నివాళులర్పించి వారి కుటుంబంలో ఒక పెద్ద పోయినట్టుగా భావిస్తూ కన్నీటి పర్యంతమైన పరిస్థితులు కూడా ఇక్కడ అనేక మందిలో చోటు చేసుకున్నాయి. అదేవిధంగా ఈ కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం గారి నివాసంలో ఎలాంటి కార్యక్రమం జరిగినా ఇక్కడ కిర్లంపూడిలో ఉన్న దుకాణాలు, అలాగే మొత్తం వాణిజ్య సముదాయాలు అన్ని కూడా మూసివేసి ఆయనకి మద్దతుగా నిలవడం కానీ జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఆయనకి సంతాప సూచకంగా మొత్తం పూర్తిగా ఇక్కడ దుకాణాలన్నీ కూడా బంద్ చేసి ఆయనకి ఇక్కడ సంతాపం తెలియజేశారు అందరూ వచ్చి. ప్రస్తుతం ఇంకా ఎవరు కూడా దుకాణాలు తెరవని పరిస్థితి ఉంది. ఏదైనా ముద్రగడ పద్మనాభంకి కీర్తిస్తూ ఇక్కడ అందరూ కూడా ఎవరు మాట్లాడినా కూడా ఆయన ఉద్యమ స్ఫూర్తిని ఉటంకిస్తూ ఆయన చేసిన సేవల్ని కొనియాడుతూ మాట్లాడుతూ ఏదైతే ముద్రగడ పద్మనాభం ఏ సమస్యల సాధన కోసం అంటే కాపు విద్యార్థులకి సంబంధించి, కాపు సామాజిక వర్గంలో పేద వర్గాలకు సంబంధించి ఉద్యోగ విద్యా అవకాశాల గురించి ఆయన చేసిన పోరాటానికి ఆయన ఆత్మశాంతి చేకూరాలంటే, ఆయన ఉద్యమానికి పూర్తి కావాలనుకుంటే ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా సరే అమలు చేసి తీరాలి. అందుకు సంబంధించి మొత్తం కాపు దేశీ నాయకులు మొత్తం ఏకమై మళ్ళీ ఒకసారి ముద్రగడ ఆశయాలు సాధన కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని కూడా ఇక్కడ ఆ ఉద్యమంలో ఆనాడు పాల్గొన్న మంచాల సుధాకర్ నాయుడు కానీ, ఆకుల దేశ నాయకుడు ఆకుల రామకృష్ణ కానీ, అలాగే ఆరేటి ప్రకాష్ కానీ, ఇట్లాగా ఒక్కొక్కరిగా అంటే వాసిరెడ్డి యేసుదాస్ వీళ్ళందరూ కూడా కాపు జేఏసీలో ఉండి 2016 జనవరి 31వ తారీఖున జరిగిన ఈ కాపు ఐక్య గర్జన ఆ సభకి లక్షలాదిగా జనం తరలి రావడం, ఆ రోజున రైలు రోకోలకి రాస్తా రోడ్డుకి ముద్రగడ ఒక్క పిలుపుకోవడం, తమ సమస్యలు సాధించుకోవాలంటే రోడ్డు ఎక్కడం తప్పదని చెప్పేసి ఆ రోజు చెప్పడంతో కొన్ని కాపు సామాజిక వర్గానికి చెందిన కొంతమంది అదే ఏదైతే తమ ఆవేదనతో కొన్ని విధ్వంసక చర్యలు కూడా జరిగినాయి. ఆ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం గారి మీద ఏవనగా పెట్టి రైల్వే శాఖ కూడా కేసులు పెట్టిన పరిస్థితి ఉంది. దాదాపు 6 సంవత్సరాలు ఆ కేసులు కొనసాగాయి. గత 2 సంవత్సరాల క్రితం కొన్ని కేసులకు సంబంధించి ఏదైతే ఆధారాలు లేకపోవడంతో, సాక్ష్యాలు లేకపోవడంతో ఆ కేసుల్ని కొట్టివేసిన పరిస్థితి. ఆ కోర్టుకు కూడా ముద్రగడ పద్మనాభం గారు ఎవరు వచ్చినా రాకపోయినా మొత్తం 41 మంది మీద కేసులు పెడితే ఆయన ప్రతి వాయిదాకి కూడా విజయవాడ తిరిగి ఆ కోర్టులకి హాజరవుతూ వచ్చారు. ఆయన అనారోగ్యానికి గురయ్యే ముందు వరకు కూడా ఆ కోర్టుల విషయం మీద ఉన్న కోర్టులు కేసులు కూడా వెళ్ళే పరిస్థితి ఉంది. అనుకోకుండా ఆయన గత ఏడాదిగా చూసినట్లయితే కొంత అనారోగ్యానికి గురయ్యారు. మళ్ళీ కోలుకుని ఆయన మళ్ళీ దేహ ప్రపంచంలోకి వచ్చారు. అందరితో కలిపి తిరుగుతూ, అందరితోటి ఏదన్నా ఉంటే పలకరించుకుంటూ ఆప్యాయంగా వెళ్తూ ఉన్న పరిస్థితిలో మళ్ళీ ఆయనకి అనారోగ్యం తిరగబడింది. దీంతో గత నెల రోజులుగా చూసినట్టయితే హైదరాబాద్ లో సింధు హాస్పిటల్లో అంటే యశోద హాస్పిటల్లో, తర్వాత సింధు హాస్పిటల్లో ఆయన చికిత్స పొందారు. అయినప్పటికీ కూడా ఆయన కోలుకోకపోవడంతో అనారోగ్యంతో సాయంకాలం ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం గోదావరి జిల్లాలే కాదు రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఒక దిగ్భ్రాంతికరమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అందరూ కూడా అంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే మాజీ సీఎం వైఎస్ జగన్ అందరూ కూడా మన పార్టీలకు అతీతంగా రాజకీయంగా మంది ఏదైతే ముద్రగడ పద్మనాభం మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయనకి ఘన నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఏదైతే ఆయన స్ఫూర్తి కావాలనుకుంటే మొత్తం
ఆయన ఏదైతే కాపుల కోసం ఉద్యమం చేశారో ఆయన కాపు కార్పొరేషన్ ఏర్పాటు కావచ్చు, ఆ కాపు కార్పొరేషన్ ఏర్పాటు అయిన తర్వాత మళ్ళీ బీసీ కార్పొరేషన్ కావచ్చు, ఒక కార్పొరేషన్ ఏర్పడటం కానీ కార్పొరేషన్ ఏర్పడటం కానీ పూర్తిగా నిలిచింది. ఇలాంటి నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం ఒక కీర్తిని, ఆయన చేసిన పోరాటం పని, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన రాజకీయ ప్రస్థానాన్ని, ఆయన ఒక ముఖసుడితనాన్ని, ఆయన ఒక ఆత్మీయతను, ఆయన ఒక ఆదిత్యాన్ని, ఆయన ఒక ప్రతి అంశాన్ని కూడా ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఆఫీసర్లు ఎవరైతే సన్నిహితులు వివిధ పార్టీల పక్షాల అన్ని పక్షాల నాయకులు కొనియాడుతూ మాట్లాడటం చూస్తుంటే ఆయన కీర్తి చాలా ఇది సాధించారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు అంతా కూడా. ఆయనకి ఆత్మకు శాంతి చేకూరాలంటే ఆయన కోరిన, ఆయన డిమాండ్ చేసిన పథకాలన్నీ కూడా ప్రభుత్వాలు అమలు చేసి తీరాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. దీనికోసం అవసరమైతే ఒకసారి సమయ అందరూ కూడా, అంటే రాజకీయాలుగా తిందగా అన్ని పార్టీల్లో ఉన్న కాపు నేతలు కూడా ఒకసారి సమయ దీని మీద చర్చించాలని చెప్పి కూడా ఒక డిమాండ్ కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి. ఈ విధంగా ముద్రగడ పద్మనాభం గారికి చూస్తే చాలా ఘన నివాళి లభించింది. ఆయన ఎక్కడ వివిధ ప్రాంతాల నుంచి ఆయనకి ఇక్కడ కిర్లంపూడికి జనం తరలివచ్చి, ఆయన అనుసరులు నాయకులు అందరూ తరలివచ్చి ఆయనకి వేళ ఘన నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ప్రత్యేకించి ఒక చెప్పుకోవాల్సింది, ఆయన ఇంటికి ఎవరు వచ్చినా కానీ ఆయనకి చెప్పి రమ్మని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన అందించే ఆదిత్యం ఏదైతే ఆయన పెట్టిన భోజనం అయితే భోజనం, టిఫిన్ ఏమైతే టిఫిన్లు ఖచ్చితంగా ఆయన ఇంటికి వచ్చిన వారు ఆయన పెట్టే అల్పాహారం కావచ్చు, అలాగే భోజనం కావచ్చు, తినే తర్వాతే బయటికి వెళ్ళాలి. ఒక నాణ్యుడు కూడా ఉండేది. ముద్రగడ పద్మనాభం గారి నివాసానికి వెళ్తే ఆయన భోజనం పెట్టి చంపేస్తారా బాబు అన్న ఇది కూడా చెప్పుకునే పరిస్థితి నాయకులు కూడా ఉండేది. అలాంటి ఎవరు ఇంటికి వచ్చినా కానీ, ఆయన ఆస్తులు తరిగిపోయినా కానీ, రాజకీయాల గురించి ఎలాంటి పరిస్థితులు అయినా కానీ, అలాగే కాపు ఉద్యమంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కానీ, తన ఆర్థికంగా తను చితికిపోతున్నా కానీ తన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎప్పుడు కూడా ముద్రగడ పద్మనాభం వినీతి తిరగలేదు, తను వినీతి చూపలేదని చెప్పి తప్పగా కూడా ముద్రగడ పద్మనాభం గారు అంటారని చెప్పేసి కూడా ఇక్కడ వాటితో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్న పరిస్థితులు ఈరోజు శోక సందర్భంలో గ్రామం మునిగిపోయింది. ఇక్కడ అనేక ప్రాంతాల నుంచి వస్తున్న వారందరూ కూడా మాట్లాడుతున్నప్పుడు కూడా కన్నీళ్ల పర్యంతం అవుతున్న పరిస్థితులు, చాలా బరువైన గుండెలతోటి తిరిగి వెళ్తున్న పరిస్థితులు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆ ప్రస్తుతం ఇక్కడ చూసినట్లయితే కాసేపట్లో ఈ అంత్యక్రియలు కొనసాగుతూ ఉన్నాయి. మొత్తం 6 కుటుంబ సభ్యులు అయితే కొన్ని ఆయన అనుకున్న పట్టుదలగా ఉన్న